హాయ్ ఫ్రెండ్స్, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అనే మూవీ చూశాను. ఈ మూవీ 23 ఫిబ్రవరి 2024లో రిలీజ్ అయింది. ఇప్పుడు అంటే 2024 నవంబర్ 28న ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీ IMDbలో 10కి 8 రేటింగ్ సంపాదించింది. ఈ మూవీ రన్ టైం వచ్చేసి జస్ట్ 1 hour 31 minutes. ఈ మూవీ డైరెక్టర్ పేరు నారాయణ చెన్నా. ఈ మూవీ నాకు ఎలా అనిపించింది, ఈ మూవీ స్టోరీ ఏంటి, ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అనే విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ మూవీ మెయిన్ స్టోరీలోకి వెళ్తే ఒకళ్ళ బ్యాంక్ నుంచి డబ్బులు కొట్టేస్తారు. ఆ డబ్బుల కోసం ముగ్గురు కొట్టుకుంటారు. ఆ ముగ్గురు ఎవరు, అసలు బ్యాంక్ నుంచి డబ్బులు ఎవరు కొట్టేశారు, బ్యాంక్ నుంచి డబ్బులు కొట్టేసింది ఒకలైతే ఇంకో ఇద్దరు ఎలా వచ్చారు, చివరికి ఆ డబ్బులు ఏమయ్యాయి, ఈ మూవీలో ప్రియదర్శి గారి క్యారెక్టర్ ఏంటి అనే విషయాలు మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. నాకైతే ఈ మూవీ నచ్చింది భయ్య. డైరెక్టర్ మంచి స్టోరీ రాసుకున్నారు. రాసుకోవడమే కాదు, దాన్ని బాగా చూపించారు. ఈ మూవీలో ఎటువంటి ల్యాగ్ లేదు, ఎటువంటి క్లమ్జీనెస్ లేదు. మూవీ రన్ టైం జస్ట్ 1 hour 31 minutes అయినా డైరెక్టర్ మనకి ఎక్కడ బోర్ కొట్టించలేదు. ఈ మూవీలో ఒకే ఒక సాంగ్ ఉంది, సిచ్యువేషన్ కి తగ్గట్టు బాగుంది. మెయిన్ గా ఈ మూవీలో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే సినిమాటోగ్రఫీ, నైట్ టైం తీసిన విజువల్స్ బాగున్నాయి. ఈ మూవీ లాస్ట్ లో ప్రియదర్శి గారిది ఒక డైలాగ్ ఉంది, అది నాకు బాగా అనిపించింది. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఉన్నాయి, మస్ట్ వాచ్ మూవీ అని చెప్తాను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఈ మూవీ ఒక్కసారి చూడండి. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు, ఎటువంటి మసాలా సీన్స్ లేవు. తప్పించుకొని తిరుగువాడు ధన్యుడు సుమతి అనే మూవీ రివ్యూ మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. జై హింద్.